నమస్కారం. ఇదొక రాజు కథ. ఆయన తన సర్వస్వాన్ని దానం చేసేశాడు. కాని ఏమైందో తెలుసా? అయినా సరే బంధంలోనే చిక్కుకుపోయాడు. వినడానికి వింతగా ఉంది కదా. ఈ పాత కథలో ఒక చాలా లోతైన ఆధ్యాత్మిక పాఠముంది. ఇది త్యాగం గురించి మనకు తెలిసిందాన్ని పూర్తిగా మార్చేసే ఒక అద్భుతమైన కథ. సరే, మన కథానాయకుడు పేరు మహాబలుడు. ఆయన రాజ్యంలో దాతృత్వమనగానే అందరికీ ఆయనే గుర్తొచ్చేవాడు. ప్రజలు మామూలుగా అనుకునేవాళ్లు కాదు, అబ్బా, మహాబలుడంతటి దానశీలి మరొకరు లేరు అని గొప్పగా చెప్పుకునేవాళ్ళు. అలా అలా ఈ కీర్తి కేవలం ఆయన బిరుదుగా మిగిలిపోలేదు, అది ఆయన గుర్తింపులోనే ఒక భాగమైపోయింది. మరి ఇంత పేరు ఎలా వచ్చిందాయనకి? ఆయనలో ఉన్న గొప్ప గుణాలేంటి? ఆయన కేవలం ఒక రాజు మాత్రమే కాదు తెలుసా, ప్రజల దృష్టిలో ఆయన ఒక ఆదర్శ పురుషుడు. సరే, ఆయన వ్యక్తిత్వాన్ని అంత గొప్పగా నిలబెట్టిన ఆ ప్రధాన లక్షణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఆయన కీర్తికి ముఖ్యంగా 3 కారణాలున్నాయన్నమాట. మొదటిది ఆయన అపారమైన దాతృత్వం. అంటే ఆయన రాజభవనం తలుపులు ఎప్పుడూ ఎవ్వరికైనా తెరిచే ఉండేవి. ఇక రెండోది ఆయన న్యాయం. ఎవ్వరికీ అన్యాయం జరగకూడదనే పట్టుదల. కాని వీటన్నిటికన్నా ముఖ్యమైనది మూడోది, ఈ లోకబంధాల నుండి ఎలాగైనా విముక్తి పొందాలనే ఆయన బలమైన కోరిక. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఓ రోజు రాజుగారు త్యాగం, వైరాగ్యం గురించి కొన్ని ప్రవచనాలు విన్నారు. అంతే, అవి ఆయన మనసులో బలంగా నాటుకుపోయాయి. ఏంటిది? ఈ సంపద, ఈ రాజ్యం, ఈ సుఖాలు అన్నీ వదిలేసి స్వేచ్ఛ పొందాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయం ఆయన్ని ఒక పెద్ద సాహసానికి పురుగొల్పింది. అదేదో కొంచెం ధనం దానం చేయడం లాంటిది కాదు, తన అస్తిత్వాన్నే ఇచ్చేసే ఒక అంతిమ త్యాగం అన్నమాట. ఆయన ఎంత దూరం వెళ్లాడో చూస్తే నిజంగా మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఈ స్లైడ్లో చూడండి, ఆయన త్యాగం ఎంత సంపూర్ణమో అర్థమవుతుంది. బంగారం, ఏనుగులు, ఖజానా ఇవి మాత్రమే కాదు, ఆయన తన సొంత నగలు, వేసుకునే రాజవస్త్రాలు, చివరికి తన రాజ్యానికి గుర్తైన కిరీటాన్ని కూడా వదిలేశాడు. చివరకు ఆ రాజ్యాన్నే ఒక మంచి వారసుడికి అప్పగించేశాడు. అంతే, ఆయన దగ్గర ఇంకేమీ లేదు, ఏమీ ఉంచుకోలేదు. కేవలం ఒంటిమీద ఒక సాధారణ వస్త్రంతో రాజభవనం నుండి బయటకు నడిచాడు. ఆయన నిర్ణయం ఎంత గట్టిదో ఈ ఒక్క వాక్యం చాలు చెప్పడానికి. సరే, ఇక రాజు అడవిలో ఒక తపస్విగా కొత్త జీవితం మొదలుపెట్టాడు. కాని ఇక్కడే కథలో అసలైన చిక్కుముడి మొదలవుతుంది. బయటకు అన్నీ వదిలేసినా లోపల ఏదో ఒకటి, అది మాత్రం మిగిలిపోయింది. రాజుగా తన జీవితానికి పూర్తి వ్యతిరేకమైన దారినెంచుకున్నాడు. రాజభవనాన్ని వదిలి అడవికి వచ్చాడు. రుచికరమైన భోజనానికి బదులు కొద్దిగా ఆహారం, మెత్తటి పరుపుకు బదులు కఠినమైన నేల. ఆయన రోజంతా ధ్యానం, కఠోరమైన తపస్సుతోనే గడిచిపోయేది. శారీరకంగా ఆయన అన్ని సుఖాలను పూర్తిగా వదిలేశాడు. ప్రపంచమంతా ఆయన త్యాగాన్ని చూసి అవాక్కయింది. ప్రజలు కన్నీర్లు పెట్టుకొని, అబ్బా, ఇంత గొప్ప త్యాగమూర్తిని ఎప్పుడూ చూడలేదు అని కీర్తించారు. ఆయన పేరు తపస్సులలో కూడా మారుమోగిపోయింది. కాని ఇక్కడే అసలు సమస్య ఉంది. బయట అందరూ పొగుడుతుంటే రాజు మనస్సులో ఒక చిన్న గర్వం మెల్లిగా తలెత్తింది. అవును, నేను ఎంత గొప్ప త్యాగం చేశానో అనే భావన ఆయనకు లోలోపల తెలియని ఆనందాన్నిచ్చింది. ఇప్పుడు కథ క్లైమాక్స్కొస్తోంది. చాలా ఏళ్ల తపస్సు తర్వాత రాజు మరణించినప్పుడు ఆయన ఊహించింది ఒకటి, కాని జరిగింది మరొకటి. ఇది నిజంగా ఊహించని మలుపు. సంవత్సరాలు గడిచిపోయాయి. రాజు శరీరం చిక్కిపోయింది. తాను ఖచ్చితంగా విముక్తి పొందుతానని, లేదా కనీసం స్వర్గానికైనా వెళ్తానని పూర్తి నమ్మకంతో ధ్యానంలోనే చివరి శ్వాస విడిచాడు. కాని మరణం తరువాత ఆయన ఒక వింత లోకంలో ఉన్నాడు. అక్కడ ఒక దివ్య పురుషుడు కనిపించి ఈ మాటలు చెప్పాడు: నీవు గొప్ప దానం చేశావు, గొప్ప త్యాగం చేశావు, కాని నీకు ఇంకా విముక్తి రాలేదు. ఈ మాటతో కథలో అసలు రహస్యం మొదలవుతుంది. ఆ మాటలు వినగానే రాజుకి మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఆయన ఆశ్చర్యం, అయోమయం అంతా ఈ ప్రశ్నలో కనిపిస్తుంది. ఎందుకో, నేను అన్నీ వదిలేశాను కదా. ఆయన నమ్మకం మొత్తం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇక్కడి నుండే అసలు పాఠం మొదలవుతుంది. మరి అసలు సమస్యేంటి? ప్రాబ్లం బయట వస్తువులలో లేదు, అది రాజు మనసులోనే ఉంది. ఆ దివ్యపురుషుడు రాజుకు తన మనసునే అద్దంలా చూపించాడు. అక్కడొక సన్నని దారంలా ఒక ఆలోచన మెరుస్తోంది. అదే, నేను గొప్ప త్యాగిని అనే గర్వం. ఇది ఈ కథ మొత్తానికే గుండెలాంటి వాక్యం. ఆ దివ్యపురుషుడు చెప్పాడు: నీవు నీ రాజ్యాన్ని వదులుకున్నావు నిజమే, కాని దానం చేసిన నేను అనే భావనను వదులుకోలేదు. చూశారా, చేసిన పనికి
చేసేవాడికి ఉన్న తేడా ఇది. ఆ దివ్యపురుషుడి మాటలతో రాజుకు అర్థమైంది తన ప్రయాణంలో ఇంకా ఒక ముఖ్యమైన అడుగు మిగిలి ఉందని, అదే త్యాగిని త్యజించడం. మరి స్వేచ్ఛ అంటే నిజంగా ఏంటో ఇప్పుడు లోతుగా చూద్దాం. ఈ పోలిక చూస్తే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. వస్తువులను వదిలేయడమంటే బయటకు కనిపించే పని, అది చేయడం కాస్త సులభమే. కాని అహంకారాన్ని, అంటే నేను అనే ఫీలింగ్ని వదిలేయడం, అది లోపల జరగాల్సిన విషయం, సాధించడం చాలా కష్టం. మొట్టమొదటిసారిగా రాజు గర్వం పగిలిపోయింది. ఆయన తల వంచుకొని తన తప్పు తెలుసుకున్నాడు. ఈ మాటల్లో ఆయనకు కలిగిన జ్ఞానోదయం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నేను బయట ఉన్నవన్నీ వదిలేశాను, కాని నన్ను నాతోనే మోసుకెళ్లాను. ఈ గ్రహింపు తరువాతే ఆయన అసలైన విముక్తి ప్రయాణం మొదలైంది. కాబట్టి ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలివి. ప్రపంచాన్ని మొత్తం వదిలేసిన నేను అనే భావన మనసులో ఉంటే బంధం తప్పదు. ఎంత గొప్ప త్యాగాల వెనకైనా అహంకారం దాక్కోగలదు. అందువల్ల నిజమైన స్వేచ్ఛకు దారి అహం త్యాగమే. ఈ కథను ఈ ఒక్క శక్తివంతమైన వాక్యంతో ముగిద్దాం. ఇది మనల్ని ఆలోచింపజేస్తుంది. నేను త్యాగం చేశాను అని చెప్పటానికి ఎవరైనా మిగిలి ఉన్నంతవరకు ఏదీ నిజంగా త్యాగం చేయబడలేదు. అంటే నిజమైన త్యాగం అంటే త్యాగం చేసిన వ్యక్తి కూడా లేకుండా పోవడమే. ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిస్తున్నాను.